మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాం. మజ్జహి భూత పిశాచ బితాలా ప్రమద మహాజేంటింగ कराला काक कंकलै भुजा उड़ाही एक तिछीनि एक लई खाही एक कहाही ऐसे वो सौघाई सटहु तुम्हार दरिद्र न जाई कहरत भटा खायल तट गिरे जहाँ तह मनहु अर्ध जल परे खैचहि गीध आत तट भाये जनुवंशी खेलत चित दाये बहुबट बहाही चढ़ी खग जाही जनुनावरी खेलहि सरी माही जोगिनी भरी भरी खपर संचहि भूत पिशाच बदून बनंचहि बटक पाल करताल बजावहि चामुंडा नाना विधि गावहि जम्बूक निकर कट खट कटहि खाहि हु आहि अघाहि दपटहि कोटि हरुंड मुंड बिनुडुल्लहि सीस परे महि जय जय बुल्लहि భూత పిశాచ బేతాళులు భయంకరమైన వెంట్రుకలు గల దెయ్యాలు ప్రమదగణములు ఈ సమర నదిలో స్నానం చేస్తూ ఉన్నాయి. కాకులు గ్రద్దలు చనిపోయిన వారి భుజాలను నోట కరుచుకొని ఎగిరిపోతూ ఉన్నాయి. అవి ఒకదాని నుండి మరి ఒకటి లాక్కుంటూ ఉన్నాయి. ఓరి మూర్ఖురాల, ఇన్ని కళేబరాలు పుష్కలంగా ఇక్కడ పడి ఉంటే మీ దరిద్రం తీరడం లేదా అనే పలుకులు వినబడుతున్నాయి. గాయపడిన వీరులు ఈ రక్త నదీ తీరమున మూలుగుతూ పడి ఉన్నారు. వారి ఆర్తిని చూస్తే వారు అర్ధజలంలో ఉంచబడినట్లుగా కనబడుతున్నారు. మృత్యువాసన్నమైనప్పుడు అర్ధజలంలో అనగా సగము శరీరము నీటిలోనూ తక్కిన సగము తీరమునందు ఉన్నట్లు ఉంటుంది. నదీ తీరమున ఉండే బెస్తవారు గాలాన్ని లాగినట్లు రాబందులు ప్రేగులను లాగుతూ ఉన్నాయి. పెక్కుమంది యోధుల కలేబరాలు ఈ నదీ ప్రవాహంన కొట్టుకుని పోతూ ఉన్నాయి. వాటిపై పక్షులు కూర్చుని ఉన్నాయి. ఆ పక్షులు నదిలో నౌకా విహారం సరుపుతున్నట్లుగా ఉంది. యోగినులు భూత పిశాచాలు పుర్రెల్లో రక్తాన్ని సేకరిస్తున్నాయి. భూత పిశాచ పత్నులు ఆకాశమున నాట్యం చేస్తున్నట్లుగా ఉన్నారు. చాముండులు యోధుల పుర్రెలతో తాళాలు వేయచు నానా విధములుగా పాటలు పాడుతున్నారు. నక్కల గుంపులు శవములను కొరుకుతూ కటకట శబ్దాలను చేస్తున్నాయి. అవి వాటిని భక్షిస్తూ పలు రకములైన శబ్దాలను చేస్తూ కూతలు కూస్తూ ఉన్నాయి. కడుపులు నిండగా ఒకదానినొకటి గద్దించుతూ ఉన్నాయి. తలలు లేని అసంఖ్యాకములైన మొండములు యుద్ధభూమిలో పరుగులు పెడుతున్నాయి. తలలు నేలపై దొర్లుతూ జయ జయ ధ్వానాలను కావిస్తున్నాయి. బొల్లహి జో జయ జయ ముండరుండ ప్రచండ శిర బిను ధావహి కప్పరిహ కాక ఆలుజి జూజాహి सुभट बटन दहावहि बानर निशाचर निकरमतहि राम बल दर्पित भई संग्रामांगन सुभट सोवहि राम सरनि करहि हई. తెగిన తలలు జయ జయనాదాలు చేస్తూ ఉండగా తలలు లేని మొండాలు పరుగులు తీస్తూ ఉన్నాయి. పక్షులు పుర్రెలకై పరస్పరము కలహించుకుంటూ ఉన్నాయి. యోధులు ఇతర యోధులను పడగొడుతూ ఉన్నాయి. శ్రీరాముని బలమును చూసుకొని దర్పితులైన వానరులు రాక్షసులను నలిపివేస్తూ ఉన్నారు. శ్రీరాముని బాణ సమూహాల తాకిడికి గురి అయిన యోధులు యుద్ధ భూమిలో దీర్ఘ నిద్రలో మునిగిపోతూ ఉన్నారు. రావణ హృదయ విచారా బానిసి చర సంఘారా మే అకేల కపి భాలు బహు మాయా కరో అపారా. రావణుడు తీవ్ర
విచారంలో పడిపోయాడు. రాక్షసులందరూ నిహతులవుతున్నారు, నేనొక్కడే మిగిలి ఉన్నాను. వానర బల్లూకాలు అనేకాలున్నాయి, కావున ఇప్పుడు అపారమైన మాయను కల్పించి పోరాడాలి. దేవహి ప్రభు పయాతి దేఖా ఉపజావురాతి చోభ విశేష సురపతి నిజరథ तुरत पठावा हर्ष सहित मतलिलय्यावा तेजपुंजरध दिव्य अनूपा हर्षि चढ़े कोसलपुर भूपा चंचल तुरग मनोहर चारी अजर अमर मना समगतिकारी रथारूढ़ रघुनाथ ही देखी धाये कपिबलो पाई विशेषे सही न जाये कपिह कई मारी तब रावण माया बिस्तारी सो माया रघुबीरहि बाची लक्ष्मण कपिह सो मानी साची देखी कपिह निशाचरानि अनुज सहित बहु కోశలధని. రథము లేకుండా రణరంగమున నేలపై నిలబడి యుద్ధం చేస్తున్న ప్రభువును దేవతలు చూశారు. వారి హృదయాలు మిగుల క్షోభించాయి. ఇంద్రుని ఆజ్ఞతో మాతలి వెంటనే ఒక రథాన్ని తీసుకొని వచ్చాడు. నిరుపమానమైన తేజోమయమైన ఆ దివ్య రథాన్ని కోసలాధిపతి అయిన శ్రీరాముడు హర్షంతో అధిరోహించారు. దానికి పూంచబడిన గుర్రాలు మనోహరమైనవి. అవి చంచలములు, అజరామములు, అంతేకాదు మనోవేగంతో సాగిపోతాయి. రఘువీరుడు రథారూఢవడాన్ని చూసి వానరులు విశేషమైన బలాన్ని పొంది హర్షోల్లాసాలతో పరిగెత్తుకుని వచ్చారు. వానర్ల దెబ్బలకు తట్టుకొనలేక రావణుడు తన మాయను విస్తరింపచేశాడు. ఆ మాయలు శ్రీరాముని ముందు ఏమీ పనిచేయజాలకపోయింది. లక్ష్మణుడును వానరులను ఆ మాయలను నిజమని నమ్మారు. మాయా ప్రభావంన ఆ వానరులు నిశాచర సైన్యమున పెక్కుమంది రామలక్ష్మణులను చూశారు. बहुराम लक्ष्मण देखी मर्कट भालु मन अति अपडरे जनु चित्र लिखित समेत लक्ष्मण जह सो तह चित वही खरी निज सेन चकित विलोकी हसी सर चाप सजी कौसलधनी माया हरि हरि निमिषमहु हर्षि सकल मर्कटानी. వానర్లు పెక్కుమంది రామలక్ష్మణులను చూసి మిథ్యాభయాలకు లోనయ్యారు. లక్ష్మణ్తో కూడా ఎక్కడ వారక్కడ భ్రమకులోని చిత్రములలోని బొమ్మల వలె నిలబడిపోయారు. తన సేనలు ఆశ్చర్యచకితులవ్వడాన్ని చూసి కోసలాధిపతి నవ్వి బాణాలను సంధించి క్షణంలో ఆ మాయను తొలగించారు. సమస్త వానరులు ప్రసన్నులయ్యారు. बहुरी राम सब तन चितई बोले बचन गभीरा द्वंद्व युद्ध देखहु सकला श्रमित भये अति वीरा. అనంతరము అందరి వైపు చూస్తూ శ్రీరాముడు గంభీరంగా పలుకుతున్నాడు. వీరులైన మీరందరూ చాలా డస్సి ఉన్నారు, కావున నాకును రావణుకును మధ్య జరగబోయే ద్వంద్వ యుద్ధాన్ని చూడండి. अस कहि रथ रघुनाथ चलावा विप्रचरण पंकज सिरुनावा तब लंकेश क्रोध उरचावा गर्जत तर्जत सन्मुख दावा जीते हुजे भट संजुग माही सुनुताप समेति मसमनाही रावण नाम जगत जस जाना लोकपजा के बंदी खाना खरदूषण बिराद तुम मारा बदेहु ब्याद इवा बाली बिचारा निशिचर निकर सुभट संघारे हूँ
कुंभकर्ण घननादहि मारेहु। आजु बयरु सबु लेवु निबाहि, जोरन भूप भाजी नहीं जाहि। आजु करवु खलु काल हवाले, परेहु कठिन रावण के पाले। सुनि दुर्भजन काल बस जाना, बिहसी बचन कहा कृपा निधाना। सत्य सत्य सब तव प्रभुताई, जल्पसी जनी देखाవు मनसाई। ఈ విధంగా పలికి శ్రీ రఘునాథ బ్రాహ్మణ చరణ కమలములను మనస్సులో స్మరిస్తూ వారికి శిరసాప్రణమిల్లి రథాన్ని ముందుకు నడిపించారు. అప్పుడు రావణుడు క్రోధంతో మండిపడుతూ గర్జిస్తూ ముందుకు వచ్చి పలుకుతున్నాడు. ఓరి తాపసి వినుము, నేను యుద్ధంలో నీచే విజితులైన యోధుల వంటి వాడను కాదు. నా పేరు రావణుడు, నా యశస్సు జగద్విదితము, దిక్పాలుడు సైతం నా చేతిలో బందీలు. నీవు ఖర దూషణ త్రిశరులను విరాధుని కూడా వధించావు. పాపము వాలిని వేటగాని వలె చెట్టు చాటు నుండి చంపావు. గొప్ప గొప్ప నిశాచర వీరులను సంహరించావు. కుంభకర్ణ మేఘనాథుల ప్రాణాలను తీసావు. ఓరి రాకుమారుడా, నేడు నీవు యుద్ధరంగం నుండి పారిపోకుండా నిలిచి ఉంటే ఆ పగనంతను తీర్చుకుంటాను. ఈనాడు నిజంగా నేను నిన్ను యమునకు అప్పగిస్తాను. ఏలనన్నా నీవు కఠినాత్ముడవైన రావణ్ణి పాల్పడతావు. రావణ్ణి దుర్భాషలను విని వాడు యమునికి అధీనుడైనాడని భావించి కృపాలమైన శ్రీరాముడు నవ్వి ఇలా పలుకుతున్నాడు. నీవు చెప్పినట్లు నీ గొప్పతనమంతయు సత్యమే, కానీ ఇంక ప్రేలకుము, నీ పౌరుషాన్ని చూపించు. జని జల్పనా కరి సుజసునా సహి, నీతి సునహి కరహి చమా। సంసార మహా పురుష త్రిభిద, పాటల రసాలపన సమా। एक सुमन प्रेद एक सुमन फल, एक फल ही केवल लागही। एक कहाहि करहि अपर, एक करहि कहत न बागही। నిరర్ధకంగా వాగుచు నీ కీర్తిని పాడు చేసుకోవద్దు, క్షమింపుము, నీకు నీతిని కరుపుచున్నాను. వినుము, ప్రపంచంలో 3 విధములైన పురుషులున్నారు. వారు గులాబీ, మామిడి, పనస చెట్ల వంటి వారు. గులాబీ కేవలం పువ్వులను మాత్రమే ఇస్తుంది. మామిడి పువ్వులను పండ్లను కూడా ఇస్తుంది. పనస కేవలం పండ్లను ఇస్తుంది. అట్లే పురుషుల్లో కూడా కొందరు మాట్లాడతారు, కానీ వారు క్రియాశూన్యులు. మరికొందరు మాట్లాడతారు, వాటిని ఆచరిస్తారు. 3వ వర్గం వారు మాట్లాడరు, కానీ చేసి చూపిస్తారు, అంటే క్రియాశూరులు. రామ బచన సుని బిహాసా, మోహి సిఖావత జ్ఞానా, బయరు కరత నహి తబడరే, అబలాగే ప్రియ ప్రాణ। శ్రీరాముని వచనాలను విని రావణుడు నవ్వి ఇలా పలుకుతున్నాడు. నీవు నాకు జ్ఞానబోధ చేస్తున్నావా? మొదట నాతో వైరాన్ని పూని ఏ మాత్రము భయం లేక యుద్ధానికి సిద్ధపడ్డావు. ఇప్పుడు నీకు ప్రాణాలపై తీపి ఏర్పడిందా? సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.